బ్రెజిల్లో ఒక ఆసక్తికరమైన పరిశోధన జరిగింది. ఈ పరిశోధన ఫలితాలు జర్నల్ ఆఫ్ సైకాలజీలో పబ్లిష్ అయ్యాయి. ఈ పరిశోధనలో ఏం చేశారంటే 2 రకాల గ్రూప్స్, సాధారణంగా ఏ రీసెర్చ్ అని ఇలాంటి రీసెర్చ్లో ఒకటి ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ ఉంటుంది, ఒకటి నార్మల్ గ్రూప్ ఉంటుంది. నార్మల్ గ్రూప్కు ఎక్స్పెరిమెంటల్ గ్రూప్కు డిఫరెంట్ ఎక్స్పోజర్ ఇచ్చి ఏ గ్రూప్ ఎలా రియాక్ట్ అయిందో పరిశీలిస్తారు. ఈ పరిశోధన లక్ష్యం ఏంటంటే సూపర్ హీరో సినిమాలు ఉంటాయి, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, కెప్టెన్ మార్వెల్, బ్యాట్మ్యాన్, ఇట్లాంటి సినిమాలు. సో ఇందులో సూపర్ హీరో అంటే మన చిన్నపిల్లలు, అలాగే ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా వాళ్ళని హీరోలుగా భావించుతుంటారు. ఆ మాటకొస్తే సూపర్ హీరోలకు కాదు, మన తెలుగు సినిమాల్లో, బాలీవుడ్ మూవీస్లో కూడా హీరోలను సూపర్ మ్యాన్లుగానే భావిస్తారు. అందుకే హీరోలను ఆరాధిస్తారు, హీరోల కొరకు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు, హీరోల కొరకు ఏదైనా చేస్తుంటారు. కారణం ఏంటంటే ఆ హీరోలు వాళ్ళపైన అంతటి ప్రభావాన్ని చూపుతారు. హీరో డ్రెస్ను అనుకరిస్తారు, హీరో హెయిర్ స్టైల్ని అనుకరిస్తారు, హీరో నడకను అనుకరిస్తారు, ఆఖరికి హీరోను పాలిటిక్స్లో కూడా అనుకరిస్తారు. సో సినిమాల ప్రభావము ఆ రకంగా ఉంటుంది. సినిమాలే కాదు, మీరు ఒక మంచి పుస్తకం చదివామనుకోండి, ఆ పుస్తకంలో క్యారెక్టర్ ప్రభావం కూడా నీ పైన పడుతుంది. ఈ పరిశోధన ఏం చెప్తుంది అంటే బ్యాట్మ్యాన్ సీక్వెన్స్ను ఒకదాన్ని చూపెడతారు. అంటే ఆ సీక్వెన్స్లో సూపర్ హీరో చాలా వైలెంట్గా విలన్లను అందరినీ ఎదుర్కొంటాడు. చూస్తే అది వైలెన్సే, కానీ ఆ విలన్లను ఎదుర్కొని ఆ విలన్లు బంధించినటువంటి వ్యక్తిని కాపాడతారు. ఈ చిన్న బిట్టు ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ చూపెడతారు, మిగతా గ్రూప్కు నార్మల్ సినిమా చూపెడతారు. వీళ్ళిద్దరిని పరీక్షిస్తారు. వాళ్ళకు చాక్లెట్లు ఇచ్చి వారు చాక్లెట్లు ఇతరులకు ఇచ్చే గుణం ఉందా లేదా అనేది పరిశీలిస్తారు. సో ఈ మొదటి గ్రూప్ అంటే ఎవరైతే సూపర్ హీరోను చూసి సూపర్ హీరో వాళ్ళ ప్రభావం పొంది ఆ సూపర్ హీరో ఒక వ్యక్తిని కాపాడటానికి ప్రాణాలకు తెగించి విలన్తో ఫైట్ చేసిన సినిమా చూసిన వారు, ఆ చిన్న క్లిప్ చూసిన వారు, వాళ్ళలో వాళ్ళు షేర్ చేసుకోవటానికి, అంటే తమ దగ్గర ఉన్న చాక్లెట్ను ఇతరులకు ఇవ్వటానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అంటే దాన్నే ఇంగ్లీష్లో ఎంపతి అంటారు. అంటే ఇతరుల ప్లేస్లో మనల్ని ఊహించుకొని మనము ప్రవర్తించడాన్ని ఎంపతి అంటారు. ఎంపతిలో కూడా 3 రకాల ఎంపతి ఉంటుంది. ఒకటి ఎఫెక్టివ్ ఎంపతి, 2 కాగ్నిటివ్ ఎంపతి, 3 అసోసియేటివ్ ఎంపతి అని. ఎఫెక్టివ్ ఎంపతి అంటే షేరింగ్ అదర్ పర్సన్స్ ఎమోషన్స్. ఇప్పుడు మన చుట్టూ ఉన్న మనుషుల్లో కూడా ఉంటారు. ఒకరు బాధపడుతుంటే పక్కనున్న వాడు ఇతను బాధపడుతుంటాడు, ఇంకోడేమో కేర్ కూడా చేయడు. వాడు బాధపడుతుంటే ఆనందపడేవాడు కూడా ఉంటాడు, బాధపడితే నిర్లక్ష్యంగా పట్టించుకొని ఉంటాడు. సో ఎవరు ఎంపతి ఉన్నవాడు ఎదుటివాడు బాధపడుతుంటే ఎందుకు బాధపడుతున్నాడు అని అర్థం చేసుకుంటాడు, తాను కూడా బాధపడతాడు వారి బాధ జెన్యూన్ అయినప్పుడు. ఇక కాగ్నిటివ్ ఎంపతి అంటే ఎదుటి వారి పాయింట్ ఆఫ్ వ్యూను కూడా గౌరవిస్తుంటాడు, అర్థం చేసుకుంటాడు. నేను చెప్పిందే రైటు, నేను చెప్పిందే కరెక్ట్ కాదు అని అనుకోడు. ఎదుటి వ్యక్తి కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకున్నాడు అనుకుంటాడు. అండర్స్టాండింగ్ ద అదర్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాగ్నిటివ్ ఎంపతి. మన రాజకీయాల్లో పూర్తిగా కోల్పోతున్నది కాగ్నిటివ్ ఎంపతి, నటిస్తున్నది ఎఫెక్టివ్ ఎంపతి. సో నటిస్తున్నదల్లా ఎఫెక్టివ్ ఎంపతి ఉంటుంది. ఇది కాకుండా అసోసియేటివ్ ఎంపతి అంటారు. అంటే ఇతరులు చేసిన దాన్ని ప్రభావానికి గురై తాను కూడా చేయడాన్ని అసోసియేటివ్ ఎంపతి అంటారు. సో ఈ 3 రకాల ఎంపతి కూడా ఉంటుంది. సో అందువల్ల మనకు ఈ సినిమాల ప్రభావం, ముఖ్యంగా ఆ పరిశోధన సూపర్ హీరో సినిమాల గురించి పరిశోధన, అది కూడా బ్రెజిల్లో జరిగింది, యూత్ పైన జరిగింది. దీంతో స్వీపింగ్ జనరలైజేషన్స్కు లిమిటేషన్స్ ఉండవచ్చు, కాదని అనను. కానీ బట్ దిస్ రీసెర్చ్ టేక్స్ ఎ క్లియర్ స్టాండ్. ఏంటంటే హీరోలు సినిమాల్లో ఆరాధనగా ప్రజలు చూసే హీరోలు, వాళ్ళ చర్యల ప్రభావము ఈ వ్యక్తుల పైన కూడా ఉంటుంది అని. అంటే దీని స్టడీ కూడా ఏంటంటే సూపర్ హీరో ఫిలిమ్స్ అండ్ ప్రో సోషల్ బిహేవియర్ అని. అంటే సూపర్ హీరోల ప్రవర్తనను చూసి సమాజంలో వ్యక్తులు కూడా, సమూహాలకు కూడా ఆ రకమైన సోషల్ బిహేవియర్ను
కలిగి ఉంటాయా అని. అందుకే సినిమాల్లో హీరో తాగుతూ కనబడ్డాడు అనుకోండి, ఖచ్చితంగా అది ఆ హీరోను ఆరాధించే వాళ్ళలో తాగడం హీరోయిజంగా భావించే లక్షణాన్ని పెంచుతుంది. సినిమాలో హీరో డ్రగ్స్ తీసుకున్నాడు అనుకోండి, సిగరెట్ తీసుకున్నాడు అనుకోండి, సినిమాలో హీరో బూతులు తిట్టాడు అనుకోండి, మహిళల పైన వాయిలెన్స్ కూడా ప్రేమ పేరిట భయంకరమైన హింసను ప్రదర్శించాడు అనుకోండి, ప్రేమ పేరిట హింసను ప్రదర్శించి ఆ హింసను గ్లోరిఫై చేసే సినిమాలు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల ప్రవర్తన పైన ఇది చాలా బలమైన ముద్ర వేస్తుంది. అందుకే సినిమా ఇది కేవలం ఎంటర్టైన్మెంటు, మా ఇష్టం, మేము ఏ సినిమా అయినా తీస్తాం అన్న దానికి అవకాశం లేదు. సినిమాలైనా టీవీ సీరియల్ అయినా దే హ్యావ్ టు హ్యావ్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ అవుట్లుక్. ఎందుకంటే అది ప్రజల మైండ్ పైన ప్రభావం చూపుతుంది. దే ఆర్ నాట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, దే ఆర్ మైండ్ ఇండస్ట్రీ. అంటే ప్రజల బిహేవియర్ల పైన, సోషల్ బిహేవియర్ పైన, ఇండివిజువల్ బిహేవియర్ పైన, కమ్యూనిటీ బిహేవియర్ పైన అది ప్రభావాన్ని చూపుతుంది. అందుకే సినిమాల థీమ్స్లో ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. మనము సమాజంలో ఏ రకమైన ప్రవర్తన పెంచదలుచుకున్నాం, సమాజంలో విద్వేషాన్ని పెంచదలుచుకున్నామా? హీరో విద్వేషాన్ని కనుక పెంచుతున్నాడు అనుకోండి, ఆ విద్వేషంతో ఎంపతి అయ్యాడు అనుకోండి, ఆ విద్వేషమే పెరుగుతుంది. అందువల్ల ఈ ఎఫెక్టివ్ ఎంపతి, కాగ్నిటివ్ ఎంపతి, అసోసియేటివ్ ఎంపతి గనక సినిమా హీరోలు చూపెడితే, సినిమాలలో ఎఫెక్టివ్ ఎంపతి అంటే ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకోగలగడం, అంటే అప్రిషియేటింగ్ ద అదర్స్ ఆర్ షేరింగ్ అదర్స్ ఎమోషన్స్, బాధల్లో ఉన్న వారి బాధను అర్థం చేసుకొని తాను కూడా ఆ బాధల్లో భాగం పంచుకోవడం. కాగ్నిటివ్ ఎంపతి అంటే ఇతరుల అభిప్రాయాల్ని గౌరవించడం, అర్థం చేసుకోవడం. అసోసియేటివ్ ఎంపతి అంటే ఇతరులకు సహకరిస్తున్న వ్యక్తిని చూసి తాను కూడా సహకరించడం. సో ఈ రకమైనటువంటి ప్రభావాలు సినిమా హీరోలు సమాజం పైన చూపెడతారు. అందువల్ల మనం కూడా పిల్లలకు చూపెట్టాలనుకున్నా మనం ఒక సినిమాలే కాదు, అది ఫిలిమ్స్ కావచ్చు, కార్టూన్ షోస్ కావచ్చు, టీవీ సీరియల్స్ కావచ్చు, ఈవెన్ పుస్తకాలు కావచ్చు, లిటరేచర్ కావచ్చు, మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఏ రకమైన ప్రో సోషల్ బిహేవియర్, అంటే సమాజానికి యాంటీ సోషల్ బిహేవియర్ కాకుండా ప్రో సోషల్ బిహేవియర్, సానుకూలమైన ప్రవర్తనను, సానుకూలమైన భావజాలాన్ని, సానుకూలమైన ఆలోచన సరళిని సమాజంలో ఎలా పెంచుతారు అని. అందువల్ల ఈ రీసెర్చ్ చెప్పేది సినిమా హీరోలను అనుకరించడమే కాదు, ఆరాధించడమే కాదు, వారు వ్యవహరించినటువంటి రీతిలో సమాజం కూడా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది కనుక వారు బలమైన ముద్ర సామాజిక ప్రవర్తన, సోషల్ బిహేవియర్ పైన ఉంటుంది కనుక సినిమాల్లో హీరోయిజానికి ఇచ్చే నిర్వచనం ఏంటి అనేది చాలా కీలకం. ఒకప్పట్లాగా హీరోయిజానికి నిర్వచనాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు అడవిని కాపాడిన వాడు, ఇటీవల పవన్ కళ్యాణ్ అన్నాడు, ఒకప్పుడు అడవిని కాపాడిన వాడు హీరో, ఇప్పుడు అడవిని దోచుకున్న వాడు హీరో. ఒకప్పుడు 10 మందిని కాపాడి రౌడీలతో పోరాడిన వాడు హీరో, ఇప్పుడు రౌడీ హీరో. సో ఈ రకమైనటువంటి హీరోయిజానికి ఇస్తున్న డెఫినేషన్ వల్ల సమాజంలో కూడా వాట్ ఈజ్ హీరోయిజం? హీరోయిజం అంటే వాయిలెన్స్, హీరోయిజం అంటే హేట్రడు, హీరోయిజం అంటే భయంకరమైన సాడిస్టిక్ మెంటాలిటీ. ఇది కాదు హీరోయిజం. ఆ హీరోయిజం అంటే సమాజంలో తన ఎమోషన్స్ను షేర్ చేసుకోవడం, కష్టపడే వారికి అండగా ఉండడం, సమాజంలో ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం హీరోయిజం అవుతుంది. అందువల్ల గాంధీజీ అంటారు నాన్ వైలెన్స్ గురించి, నాన్ వైలెన్స్ పిరికివాడి లక్షణం కాదు, చాలా ధైర్యవంతుల లక్షణం అని, చాలా సాహసవంతుల లక్షణం అంటాడు. ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ కరేజియస్. చాలామంది నాన్ వైలెన్స్ అంటే అహింస అంటే పిరికితనం అనుకుంటారు. అహింస పిరికితనం కాదు, అహింసను పాటించాలంటే చాలా ధైర్యం కావాలంటాడు గాంధీ మహాత్ముడు. అందువల్ల సినిమాలు తీసేవారు, సినిమాలు చూసేవారు ఈ రీసెర్చ్ చెప్తున్న ఆసక్తికరమైన ఫలితాలను గమనించాల్సిన అవసరం ఉంది.